తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆరాధ్య దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని దాతలందిస్తున్న సహకారాలతో స్వర్ణ వస్త్రం పూర్తి అవుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం అమ్మవారి స్వర్ణ వస్త్రనిధి కమిటీ సభ్యులు దేవాదాయ శాఖాధికారులతో ఎమ్మెల్యే అంజిబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారికి ప్రస్తుతం 52 కేజీల బంగారం వస్తువులు నిత్యాలంకరణలో ఉన్నాయని, ఏడాది మార్చి నాటికి హుండీలు భక్తుల ద్వారా 23 కేజీల 430 గ్రాముల బంగారం అందుబాటులో ఉందన్నారు. అమ్మవారిని సంపూర్ణ స్వర్ణమయం చేయడానికి ఇంకా 27 కేజీల బంగారం కావాల్సి ఉందన్నారు. దాతల సహకారంతో త్వరలోనే పూర్తి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని కమిటీ సభ్యులు ఆ విధంగా కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న 23 కేజీల బంగారంతో 13 కేజీలతో మొదటి విడతలో 9 అలంకరణ వస్తువులు, రెండవ విడతలో కపాలమాల, 27 నక్షత్రాల ప్రతీకమాల, చీరాంచు తదితర చేయడానికి దేవాదాయ శాఖ పరిశీలిస్తుందన్నారు. భీమవరం పట్టణ గ్రామ దేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారికి 2009 సంవత్సరంలో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఉండగా అమ్మవారికి బంగారు చీర ప్రపోజల్ పెట్టాం. సుమారుగా ఈ రోజు వరకు 54 కేజీల బంగారంతో అమ్మవారికి వస్తువులు చేయించాం. గతంలో భక్తులు సమర్పించిన బంగారం 23 కేజీల 429 గ్రాములు బంగారం ఇప్పుడు అమ్మవారిది రెడీగా ఉంది. దాంతో కూడా వస్తువులు చేయాలని చెప్పి ఆలోచన చేసి దేవాదాయ ధర్మదాయ శాఖ వారికి తెలియజేస్తే దేవాదాయ కమిషనర్ గారు, మంత్రి గారు, డిప్యూటీ కమిషనర్ గారు వీరందరూ ఆలోచన చేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ 23 కేజీల బంగారాన్ని అమ్మవారికి ఐటెం చేయటానికి శాంక్షన్ ఇచ్చారు. మిగిలిన బంగారం ఇంకా 15 కేజీలు కలెక్ట్ చేస్తే అమ్మవారికి పూర్తవుతుంది. దానికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటానికి కమిటీని ఇచ్చారు. ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ వారు పూర్తి సహకారాన్ని అందించారు. వారి సహకారంతో అమ్మవారికి 100% బంగారపు నిలువెత్తు చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి కమిటీ సభ్యులను కూడా నిర్మించడం జరిగింది. దీనికి ఎండోమెంట్స్ వారు పూర్తి సహకారం అందించినందుకు కమిషనర్ గా డిప్యూటీ కమిషనర్ గారు కాకినాడ, జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ రాజమండ్రి నుంచి వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు వస్తువులు చేయటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చేసి అమ్మవారికి 100% బంగారు వస్తువులు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను చేసి పట్టు వస్త్రం సత్కరించారు. భగవంతుడి ప్రతి కుటుంబాన్ని కూడా విద్యావంతులు చేయాలని, విద్యే అన్నిటికీ మూల కారణం. ఎంత పేదవాడైనా విద్యావంతుడైతే ఆర్థికంగా బాగుపడతాడు, ఆ కుటుంబాలు బాగుపడుతుంది. ప్రతి కుటుంబం కూడా భగవంతుని నేను ప్రార్థించేది ఏమంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రజల కోసం తప్పించాడో ఆ తపన ఈ గవర్నమెంట్ కూడా రావాలి కానీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. భగవంతుని ఇంకొక తూరి నేను పూర్తిగా నా ఆత్మవిశ్వాసంతో ప్రార్థించేది ఏమంటే, పేదవాడికి మందుని దూరం చేయాల్సిందిగా నేను భగవంతుని ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికతను తీసుకువస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించారు. కోటారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొని 2వ విడత ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరూ ఇళ్లను నిర్మించుకోవాలన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి విడతలో 4,50,000 ఇళ్లను ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రం మొత్తంలో ప్రారంభించే ఇళ్లకు ఆదివాసీ ప్రాంతం నుంచే 1,00,000 ఇళ్లను ప్రారంభిస్తామని అన్నారు. మారుమూల ప్రాంతము, అత్యంత వెనుకబడిన ప్రాంతం అని చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఎంబడే మొట్టమొదట కార్యక్రమాలు ఈ జిల్లాలోనే తీసుకొని ఆ రోజే నేను చెప్పిన, మా ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్కు ఉంటుంది. ఆదిలాబాద్లో ఉండే ఆదివాసీల జీవితాలలో వెలుగు నింపితే ఈ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి జరిగినట్టే అని ప్రభుత్వం భావించి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని ఆలోచన చేసింది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారము మొదటి విడతగా 4,50,000 ఇండ్లు ఇచ్చినాం. ఆ తర్వాత గూడాల నుంచి పటేన్లు చాలా మంది నా దగ్గరకు వచ్చింది ఆదిలాబాద్ ప్రాంతం నుంచి.
నియోజకవర్గానికి 3,500 ఇస్తే మా గూడాలలోకి వచ్చేటప్పటికి మాకు సరిపోయినన్ని ఇండ్లు రావు, మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టురని ఈ ఆదిలాబాద్ గూడాలకు సంబంధించిన పటేన్లందరూ నా దగ్గరకు వచ్చిండ్రు. నాగోబా జాతర ఆహ్వాన పత్రిక అందించే సందర్భంలో మాకు ఇల్లులు సరిపోవు అని చెప్పి ఆ రోజు నా దృష్టికి తెచ్చిండ్రు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని, అధికారి గౌతమ్ను, చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి గూడాలలో ఉన్న ఐటీడీఏ ప్రాంతంలో గూడాలు కానీ ఆదివాసీ నివసించే ఏ ప్రాంతమైనా వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనతోనే గూడాలకే ప్రత్యేకంగా 21,000 ఇండ్లను మళ్ళీ ప్రత్యేకంగా మీకోసం మంజూరు చేసినాం. రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన 4.5 లక్షలు కాకుండా గూడాలలో ఉండే పేదలకు, ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలు, వాళ్ళు జీవితంలో కట్టెకప్పు పెంకుటిల్లు చూసుకోవడమే వాళ్ళకు చాలా ఎక్కువ అనే పరిస్థితి నుంచి పక్కా ఇండ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని 21,000 ఇండ్లను మంజూరు చేసి ఇల్లు లేని వాళ్ళు ఉండనే వద్దు అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఈరోజు ఇంకొక సంకల్పం తీసుకున్నాం. ఇవాళ మీ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక్కడి నుంచే తీసుకున్నాం. సంవత్సరం తిరిగే లోపల 1,00,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ కులం, మీ గూడెంలో ఈరోజు ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్ళు ఇంటి యజమానులైన ఈరోజు ఇక్కడ ప్రారంభించి రాష్ట్రం మొత్తం 1,00,000 ఇండ్లు నూతన ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు మీ గూడెం నుంచి మనం ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతం నుంచే మళ్ళీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా నా సూచన అధికారులకు, మంత్రి గారికి, ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీలు లేదు. ఏ పేదోళ్ళైనా, ఇంతకుముందు ఆ అక్క చెప్తుంది, ఇక్కడ ఒక అక్క చెప్పింది మాకు ఒకరికి 2 ఇండ్లు రాలేదని. ఏ పేదవాళ్ళకు కూడా 100% నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. అన్ని గూడాల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు. ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు. ఏడాది తిరిగే కల్లా మళ్ళా వచ్చే సంవత్సరం ఏదో గూడెంలోనో ఏదో ఒక తండాలనో ఇదే తారీఖు నాడు మళ్ళా ఈ గూడాలలో అన్ని తండాలలో పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నారని పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేసుకొని ఒక పండుగ వాతావరణంలో పండుగ చేసుకుందాం. నేను శ్రీనివాసరెడ్డి గారికి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. గౌతమ్ తర్వాత ఇంకొక ప్రత్యేక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు యోగా ప్రచారం జరుగుతుందన్న మంత్రి సత్యకుమార్. నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి ఆనం. ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. ప్రభుత్వం ఇప్పటికైనా డీఎస్సీ అక్రమాలపై స్పందించి సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి నారాయణ స్వామి. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.